అందరికీ ప్రీతం నాయకుడు, అందరి మనసుల్లోనూ మంచి అన్నది నింపిన నాయకుడు, కాపు సామాజిక వర్గం గురించి తన రక్తాన్ని ధారపోసిన నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నిన్న అక్కడికి వెళ్ళాను, ఆయన పార్థివ దేహానికి అంజలి ఘటించి వచ్చాను. ఆయన్ని మళ్ళీ మన రాజమండ్రి ప్రెస్ ద్వారా ఆయనకి నివాళులు అర్పిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మొన్న మీ అందరూ ప్రెస్ మీట్ వల్ల మొన్న ఇక్కడ ఒక రాజానగరంలో సూర్యాపేటలో ఉన్న యానాదిపేటలో 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు, కరెంట్ లేదు. మీరు వచ్చి అక్కడ ప్రెస్ అందరూ అక్కడ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చింది. నేను 10వ తారీఖున ఆభరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మీకు ప్రెస్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అందు గురించి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నేను వీడియో పంపించాను. అయినా ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ రోజు అంతకు ముందు రోజు నేను నోటీస్ ఇచ్చాను, రేపటి నుంచి ఇక్కడ కూర్చుంటున్నానని. ఆ నైటు 12ంటికి నీళ్ళు ఇచ్చారు, తర్వాత ఫారాలు ఇచ్చారు. ఇప్పుడు కరెంటు అన్ని ఇళ్లలోకి వచ్చేసింది. అది ప్రెస్ వల్ల నాకు మీరు ఇచ్చిన కోఆపరేషన్తో సాధ్యమైంది. ఈ రోజున వాళ్ళు ఈవేళ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ముఖాల్లో సంతోషం అయితే నేను వెలకట్లేదు. 20 సంవత్సరాల నుంచి నీళ్లు కరెంటు లేకుండా మనుషులకి నీళ్లు కరెంటు వస్తే ఎంత సంతోషం అంటే, ఇటువంటి నేను ప్రభుత్వానికి ఎందుకంటే చెప్తా ఉన్నాను మీ ద్వారా, ఇటువంటి ఉన్న పరిస్థితులు ఉన్న వాటిని మీరు గుర్తించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 100% కరెంట్ ఇచ్చేసాం, 100% నీళ్ళు ఇచ్చేస్తున్నాం అన్నది జరగని పని. అన్ని గవర్నమెంట్లు ఇదే చెప్తాయి, కానీ అది జరగని పని. మీరు ఒకసారి ఒక సీక్రెట్ ఏదన్నా ఎక్కడెక్కడ ఇటువంటి లేని ఉన్నాయో చూసుకుని దానికి కృషి చేయమని కలెక్టర్స్ని దీని మీద దృష్టి పెట్టమని కూడా నేను వాళ్ళ కలెక్టర్స్ని కోరుతున్నాను. కలెక్టర్సే మెయిన్ కాబట్టి కలెక్టర్స్ తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. 25 జిల్లాలు 26 జిల్లాల కలెక్టర్లు దీని మీద ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ ఇది లేదు అన్నది ఒకసారి చూసుకుంటే, కరెంట్ లేదంటే మీకు ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది కలెక్టర్లకే రాగలదు కష్టపడితే. సో ఇంకపోతే పాలిటిక్స్కి వచ్చేటోడికి, మొన్న రామ్దేవ్ బాబానే యోగా డేకి సరే 350 కోట్లు ఎంతో ఖర్చు అయింది, సరే అలా వచ్చేయండి. కానీ రామ్దేవ్ బాబా యొక్క ఫీజు ఎంతో తెలిస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ రామ్దేవ్ బాబాని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. ఆ పతాంజలి చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ, పతాంజలి ప్రొడక్ట్స్ గురించి కానీ, వాళ్ళ ప్రకటనల గురించి కానీ రామ్దేవ్ బాబాతో క్షమాపణలు చెప్పించింది సుప్రీంకోర్టు. అటువంటి రామ్దేవ్ బాబాతో స్టేజ్ మీద విన్యాసాలు చేసి విచిత్రమైన ఆటలు యోగా పేరు చెప్పి ఆడి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు యొక్క ఫీజు, ఆయన వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫీజు ఎంతో తెలుసా మీకు ఎవరికైనా? 70 ఎకరాలు. 70 ఎకరాలు విజయనగరం జిల్లా కొత్త వలసలో ఈ గ్రామం పేరేదో ఉంది, అక్కడ 70 ఎకరాలు ఇచ్చింది. 70 ఎకరాలు ఇవ్వడమే కాకుండా సబ్సిడీ కరెంటు, తర్వాత వాళ్ళు అమ్ముకున్న దాని మీద ఒక 25% సబ్సిడీ,
సుమారు 130 కోట్లు, ఈ 70 ఎకరాలు కాకుండా ఇంకో 130 కోట్లు సబ్సిడీ అన్నది ముందుగానే గవర్నమెంట్ ఇచ్చేస్తూ ఉంది. ఆయన మరి ఏం ఫ్యాక్టరీలు పడతాడో ఏం చేస్తాడో కానీ చంద్రబాబు నాయుడు గారు మన యొక్క భూముల్ని ఆయన సొంత ఆస్తులైనట్టుగా ఆయనకి కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసి రాష్ట్ర ప్రజల పొట్టను కొడతా ఉన్నాడు. చాలా అన్యాయం ఇది. అసలు చంద్రబాబు ఈ భూములు నువ్వు రామ్దేవ్ బాబాకి ఇవ్వడానికి నీకు హక్కు ఏంటి? నువ్వు సీఎం అయితే మటుకు మా భూములన్నీ ఇచ్చేస్తావా? 99 ఎకరాలు కాగ్నిజెంట్కి ఇచ్చేసావు. ఈవేళ కొత్త విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో టాపెస్ట్ సిటీ ఏదండి? టాపెస్ట్ సిటీ తెలుసా మీకు? టాపెస్ట్ సిటీ ప్రపంచంలో ఏముంది? ప్రపంచ రాజ్యాలన్నీ అక్కడే కదా సమావేశం అవుతాయి. యుఎన్ అసెంబ్లీ అన్నీ న్యూయార్కే కదా. న్యూయార్క్ అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీ, టాప్ సిటీ. ఆ న్యూయార్క్ రాష్ట్రం ఈ డేటా సెంటర్లని తాత్కాలికంగా నిషేధించింది పెట్టకుండా. తెలుసా మీకు? న్యూయార్క్ నగరం, న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ డిస్ట్రిక్ట్, న్యూయార్క్ స్టేట్ డేటా సెంటర్ని ఎటువంటి పరిస్థితుల్లో న్యూయార్క్లో పెట్టడానికి మేము అంగీకరించమని చెప్పింది. మనమేమో ఎగేసుకుని డేటా సెంటర్లు పెట్టి వాళ్ళకి భూములు ఫ్రీగా ఇచ్చేస్తూ, వాళ్ళకి నీళ్ళు ఇచ్చేస్తూ, వాళ్ళకి కరెంట్ ఇచ్చేస్తూ, వాళ్ళకి పన్నులు కూడా రాయితీ ఇచ్చేస్తూ డేటా సెంటర్లు తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుని మన ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాం. ఈజ్ మోడీ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు గవర్నమెంట్. ఎందుకంటే వీటి గురించి మనం రామ్దేవ్ బాబా గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడదు. వాళ్ళు 130 ఎకరాలు ఇచ్చారు ఇంతకుముందు ఇదే పతాంజలికి. ఇప్పుడు ఈయన ఒక 70 ఎకరాలు ఇచ్చాడు. అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోరు. ఎందుకంటే బీజేపీ కోటేసిన, తెలుగుదేశం పార్టీ కోటేసిన, వైసీపీ కోటేసిన, జనసేన ఓటేసిన, ఈ నలుగురిలో ఎవరు కోటేసినా ఆ ఓటు వెళ్ళేది బీజేపీకి. ఈ పైకి కట్టిన నాటకాలు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడును, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు, వాళ్ళే ఇంకొక మనిషికి, ఇంకొక పార్టీకి తావుకుండా కొట్లాడుకుంటూ మీకు మేము ఆల్టర్నేటివ్, మాకు మీరు ఆల్టర్నేటివ్ అని ఒక కలర్ ఇస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల మీద వీళ్ళు మాట్లాడరు. మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు మీటింగ్లో, ఈ యొక్క ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి మెడికల్ కళాశాలలకు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేయాలని నోటిఫికేషన్ ఇచ్చాడు. దీనివల్ల హాస్పిటల్స్కి అన్నిటికీ చాలా నష్టం అవుతుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అదే మీటింగ్లో ఆయన పొగిడాడు. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి, చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి ఏమన్నా భేదం కనపడిందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు స్థాపించి 5 మెడికల్ కాలేజీలో ఉన్న సగం సీట్లనేమో డబ్బున్న వాళ్ళకి అమ్ముకుని ఆ సగం మెడికల్ సీట్లోనే రిజర్వేషన్ పెట్టాడు. మరి అన్ని మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ పద్ధతి ఉందా? 100% గవర్నమెంట్ కౌన్సిలింగ్లో ఫీల్ చేసే సీట్లు గవర్నమెంట్ కాలేజీలో సీట్లు. ఈ కొత్తగా 5 జగన్హయాంలో ఏర్పడినటువంటి 5 మెడికల్ కాలేజీలలో 50% సీట్లు గొప్పోళ్ళకి అమ్ముకుంటారు. 50% సీట్లలోనే 50% సీట్లలోనే రిజర్వేషన్. ఇప్పుడు చంద్రబాబు నేను ఇది మాపు చేస్తానని చెప్పేసి ఈయన ప్రైవేట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పీజీలకు తీసాడు. నేను ఇది చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చేశాడా? పీజీలకు ఫీజు రియంబర్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు డిగ్రీ కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంటు
2019 నుంచి ఇప్పటి వరకు 6,000 కోట్లు బాకీ. అసలు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లోనే ఉండట్లేదు. ఏంటి వీళ్ళు చేస్తున్నది ప్రభుత్వాన్ని? మనిషికి కావాల్సింది విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం కూడా లేకుండా వీళ్ళ సోకులకి, వీళ్ళ ఫ్లైట్లకి, వీళ్ళ పార్టీలకి, విదేశాల్లో ఇచ్చే పార్టీలకి వీళ్ళు ఖర్చు పెడుతున్నారు డబ్బులు. ఏదన్నా 2 సంవత్సరాలు అయింది, పలానా వీళ్ళు ఇచ్చిన భూముల్లో ఫ్యాక్టరీలు కట్టేసి లేకపోతే సెంటర్లు పెట్టేసి ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సంపద సృష్టిస్తూ ఉంటున్నావు కదా, సంపదను అమ్మేస్తున్నావు నువ్వు. మన శాశ్వత సంపద అయిన భూములను అమ్మేస్తున్నావు నువ్వు. చాలా దారుణంగా అమ్మేస్తున్నావు. నీ కాదు, కానీ నువ్వు అమ్మేసుకుంటున్నావు. నువ్వు అమ్మేసుకొని క్విడ్ ప్రో క్రోలో ఎక్కడో వేరే చోట నీకు డబ్బులు జమ చేసుకుంటున్నావు 100%. లేకపోతే నీ కారణం ఏంటి? ఎందుకు ఇంత చీప్గా భూములు ఇవ్వడానికి కారణం? కాగ్నిజెంట్ అన్నాడు, నువ్వు అక్కడికి ఉద్యోగం ఇప్పించగలిగావా? మొన్న మోడీ వచ్చాడు, 20 లక్షల కోట్లు శంకుస్థాపన చేశాడు. ఒక్కడి ప్రారంభమైందా? కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ 2 పార్టీలు మోసం చేస్తూ ఉన్నాయి. ఇంకొకటి సోదరుడు సంగటి మనోహర్ రాయలసీమ జిల్లాల్లోనే కాదు ఆంధ్రాలోనే మంచి నాయకుడు. ఆయన ఆగస్టు 10వ తారీఖున ఈ దళిత క్రిస్టియన్స్కి దళిత హోదా కావాలని, మత స్వాతంత్రం కావాలి, దళితులకు మత స్వాతంత్రం కావాలి అని ఆయన ఒక మహాధర్నా పెట్టాడు. ఎందుకంటే జంతర్ మంతర్లో పెట్టాడు ఆగస్టు 10 గంటలకి. ఆగస్టు 10 ఎందుకు ఎంచుకున్నాడంటే అదే ఆగస్టు 10న 1953వ సంవత్సరంలో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. దళితుని 1950లో ఈ స్టేటస్ వచ్చింది. ఏమని? హిందూ మతం నుంచి మారిన దళితులకి ఈ హోదా వర్తించదు. సిక్కు మతం మారిన, బౌద్ధ మతం మారిన వాళ్ళకి వర్తిస్తుంది, కానీ క్రిస్టియానిటీలోకి, ముస్లింలోకి మారిన వాళ్ళకి ఈ దళిత స్టేటస్ వర్తించదని ఇచ్చింది. అది చాలా అక్రమం, అన్యాయమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఒక మతంలోకి వెళ్తే కులం పోద్దట, ఇంకో మతంలోకి వెళ్తే కులం పోదట. కాబట్టి ఇది క్యాన్సిల్ చేయాలని మా పోరాటం. ఈ క్యాన్సిల్ ఎందుకంటే ఇంతకుముందు 2 కమిషన్లు, సచార్ కమిటీ కానీ లేకపోతే రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ క్లియర్ కట్గా ఇచ్చినాయి దళిత క్రిస్టియన్స్కి దళిత స్టేటస్ ఇవ్వాలని. మళ్ళీ ఇంకో కమిషన్ ఎందుకు వేశారంటే దాన్ని పడగొట్టాలని, ఆ కమిషన్ రిపోర్ట్ని అణగదొక్కాలన్న ఉద్దేశంతో తప్పితే ఇంకోటి ఏం కాదు. కాబట్టి ఇది కమిషన్ రిపోర్ట్ ఎలాగొచ్చినా ఏం చేసినా కానీ మాకు అది దళిత స్టేటస్ క్రిస్టియన్స్కి ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.